జిల్లాలో 7 నియోజకవర్గాలలో అసంపూర్తిగా నిర్మాణ దశలో ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీ గృహ లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో 3 దశల్లో ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా, డివిజన్, మండల, క్షేత్రస్థాయి, మండల ప్రత్యేక అధికారులతో గృహ నిర్మాణాల అదనపు ఆర్థిక సహాయం విడుదల చేయడంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలలో భాగంగా PMAY గ్రామీణ, పట్టణ 1.0 పథకానికి అదనంగా గ్రాంట్ రూపంలో ఎస్సీ, బీసీలకు 50,000 చొప్పున, ఎస్టీలకు 75, PCT గ్రూపులకు 1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఇంటి నిర్మాణ పనులకు సంబంధించి నిధుల విడుదల చేయడంలో 4 దశల్లో ఆర్థిక సహాయం విడుదల చేయాలన్నారు. తొలి, రెండవ దశల్లో 15,000 చొప్పున, 3, 4 దశల్లో 10,000 చొప్పున నిధులను లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలకు జమ చేయాలి అని ఆదేశించారు. లబ్ధిదారుల్లో అవగాహన కల్పించే చర్యలలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రజలతో మమేకం అవ్వాలి అని కలెక్టర్ స్పష్టం చేశారు. హౌసింగ్ PDS భాస్కర్ రెడ్డి, డ్వామా PDA నాగమల్లేశ్వర్, RWS SEBV గిరి, K శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇందులో మన జిల్లాలో అయితే ఆల్మోస్ట్ 138 crores అనేది బెనిఫిట్ అవుతున్నారు. ఇందులో మనకి ఎస్సీస్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, అట్లాగే PPTs ఉన్నారు. ఎస్టీస్కి అయితే 75,000